హలో అండి. చపాతీలు కొత్తగా చేస్తూ ఉంటే చపాతీ పిండి కలపడం చాలా కష్టమైన పని. నాకు కూడా కొత్తలో అలాగే ఉండేది. అయితే నీళ్ళెక్కువైపోయి మళ్ళీ మళ్ళీ పిండి కలిపి 3 చపాతీలకి పిండి కలుపుదాం అనుకుంటే 10 చపాతీలయ్యేవి. అలా కాకుండా చపాతీ పిండి ఎలా కలపాలి అనేదానికి నీళ్ళెన్ని పొయ్యాలి అనేది కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్ తోటి ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఒక గ్లాస్ చపాతీ పిండి, గోధుమ పిండి తీసుకుంటే, గ్లాస్ గోధుమ పిండికి సగం గ్లాస్ నీళ్లు తీసుకోవాలి. కరెక్ట్‌గా సరిపోతాయి. ఒకవేళ పిండి నిలవ పిండా లేకపోతే ఫ్రెష్‌గా పట్టించిందా, ఫ్రెష్‌గా కొన్నదా అనే దాన్ని బట్టి కొంచెం ఇటు అటుగా ఉన్నా ఇంకా తక్కువైతే ఒక్క స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది. సాధారణంగా 90%, 95% కూడా ఇలా ఒక గ్లాస్ పిండికి సగం గ్లాస్ నీళ్ళనేవి కరెక్ట్‌గా సరిపోతాయి. పిండిని బాగా కలపాలి. ఒక చేత్తో పట్టుకుని ప్లేట్‌ని ఇంకొక చేత్తోటి బాగా ఒత్తుతూ కలిపితే చక్కగా వస్తాయి చపాతీలు. కొంచెం ఎక్కువసేపు పిసికి కలపాల్సుంటుంది. సాఫ్ట్‌గా అయ్యేలాగా పిండంతటిని బాగా చక్కగా కలిపి, అవసరమైతే ఇంకొక స్పూన్ వేసుకోండి, లేదంటే ఇవే సరిపోతాయి. నాకైతే సగం గ్లాస్ కరెక్ట్‌గా సరిపోతున్నాయి ఒక గ్లాస్ పిండికి. 2 గ్లాసుల పిండి కలిపితే ఒక గ్లాస్ వాటర్ ఏస్తాను. ఇలా పెద్ద గ్లాస్‌తో ఒక గ్లాస్ పిండి వేసి, సగం గ్లాస్ నీళ్ళు వేసి కలిపినప్పుడు కరెక్ట్‌గా 7 చపాతీలు అలా అవుతాయి. ఇంకొంచెం పెద్ద సైజ్ చేస్తే 6 చపాతీలు అవుతాయి. అదే ఇంకా చిన్నవైతే ఒక 8 అవుతాయి. కరెక్ట్‌గా ఉంటుంది కొలత అనేది. పిండి మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఒక చెంచా నూనె వేసుకుని కలిపితే సాఫ్ట్‌గా అవుతాయి ఇంకా బాగా. పిండిని ఇలా కలిపిన తర్వాత ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకుని, అరగంట తర్వాత తీసి ఉండలుగా చేసుకుని పొడిపిండి వేసి ఒత్తుతూ కాలిస్తే చాలా చాలా బావుంటాయి. ఇక ఈ చపాతీ పిండి అరగంట సేపు నానుతుంది. ఆ తర్వాత నేను చపాతీలు ఒత్తి కాల్చి సర్వ్ చేస్తాను. ఈలోగా ఒక పాట పాడుకుంటూ ఈ చపాతీలన్నీ కూడా ఒత్తేసుకుని కాల్చేసుకుంటాను. నీవుండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై, ఏ లీలా సేవింతునో, ఏ పూల పూజింతునో. శ్రీ పారిజాత సుమాలెన్న పూచే ఈ పేదరాలి మనస్సెంత వేచే. శ్రీ పారిజాత సుమాలెన్న పూచే ఈ పేదరాలి మనస్సెంత వేచే. నీ పాద సేవా మహాభాగ్యమీవా, నాపైనే దయ చూపవా నా స్వామి, నీవుండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై, ఏ లీలా సేవింతునో, ఏ పూల పూజింతునో. దూరాననైనా కనే భాగ్యమీవా, నీ రూపు నాలో సదా నిల్పనీవా. ఏడు కొండలపైన వీడైన స్వామి, నాపైనే దయ చూపవా నా స్వామి, నీవుండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై,
ఏ పూల పూజింతునో అవి చపాతీలన్నీ కూడా ఒత్తడం అయిపోయాయన్నీ కాలుస్తూ ఉన్నాను. నేను ఫాస్ట్‌గా చేస్తూ ఇలా చేత్తో కూడా చపాతీలని రోల్ చేస్తూ ఉంటాను. ఇలా తిప్పుతూ ఉంటాను. కానీ మీరు మాత్రం చేత్తో తిప్పకండి. బిగినర్స్ అసలే తిప్పొద్దు. చేత్తో అలా అన్నప్పుడు కాలుతుంది చెయ్యి ఒక్కొక్కసారి. నేను ఫాస్ట్‌గా చేయడంలో ఒక్కొక్కసారి కూర ఒకవైపు, చపాతీలు ఒకవైపు ఒత్తుతూ, కాలుస్తూ చేయడంలో అట్లకాడ తీసుకునే టైం కూడా లేకుండా ఆ ఫాస్ట్‌లో ఒక్కొక్కసారి చేత్తో తిప్పుతూ ఉంటాను. కానీ నూనె వేసిన తర్వాత చేత్తో తిప్పితే కాలుతుంది. అందుకని మీరు మాత్రం ఎవరు చేత్తో తిప్పకండి. అట్లకాడనే యూజ్ చేసి చపాతీలని తీయండి. ఇవి చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇలా నొక్కుతూ చేస్తే మనం అట్లకాడతో కూడా నొక్కచ్చు. నూనె ఫస్టే వేయకూడదు చపాతీలు కాల్చేటప్పుడు ఎప్పుడు కూడా. ముందు నార్మల్‌గా అటు ఇటు కాల్చి వెంటనే చక్కగా తిరిగేస్తూ నొక్కుతూ ఒక 2, 3 సార్లు అటు ఇటు తిప్పిన తర్వాత కొంచెం కాలిన తర్వాత పైన కొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది. నూనె ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాను. దీనిలో కూడా ఒక్కొక్క చపాతీకి ఒక చిన్న స్పూన్ మాత్రమే యూజ్ చేశాను. చూసారు కదా చక్కగా పొంగుతున్నాయి చపాతీలు. చపాతీలన్నిటినీ ఇలా కాల్చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా సాఫ్ట్‌గా వచ్చే చపాతీలైతే. మీరు కూడా ఒకసారి చపాతీ పిండి నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం వాటర్ వేసి కలిపి ఎలా వచ్చాయనేది తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.